వ్యాక్సినేషన్. ఇట్స్ వ్యాక్సినేషన్ టైం. పాపం సూది పొడిపించుకోవడానికి బాగా అవుతున్నాడని. చెప్పు. రెండు నిమిషాలా? ఒక సెకండ్ అన్నాడు, అయిపోయింది. అను చూడు, చూడు నాన్న, చూడు నాన్న. బాగుందమ్మా వ్యాక్సినేషన్, నచ్చిందా? అన్నమ్మా భరత్ చూసారా, మా హనున్ అయితే దువ్వి రెడీ చేసేస్తున్నాడు అనమాట. ఎక్కడికి చెప్పు భరత్? వ్యాక్సినేషన్. ఇట్స్ వ్యాక్సినేషన్ టైం. పాపం సూది పొడిపించుకోవడానికి ఎంత ఎక్సైటింగ్ గా ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు మా బొడ్డోడు. సో మా హనున్ బయటకు తీసుకెళ్తే మాత్రం హాస్పిటల్ కి కంపల్సరీగా వాడి ఫైల్ మాత్రం ఎప్పుడు మర్చిపో అనమాట. వ్యాక్సినేషన్ బుక్ ఉందా భరత్? ఉంది ఉంది, ఇందులోనే ఉందా? అందులోనే ఉంది. ఇంకా వాడి ఫార్ములా బాటిల్స్, ఒక మిల్క్ బాటిల్, డైపర్స్, ఇవి మాత్రం మేజర్ గా పెట్టుకుని వెళ్తాం అనమాట. ఇవి మెయిన్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సినేషన్ కావాలి, ఐస్ ప్యాక్ అయితే తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వాసిపోతే ఐస్ ప్యాక్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది, వాయకుండా ఉంటుంది కూడా. మా హను కూడా అదే చెప్తున్నాడు, తీసుకోండి అని చెప్తున్నాడు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము హాస్పిటల్ కి. మా బుడ్డోడేమో ఫుల్ గా ఎక్కడికో బయటకు వెళ్ళిపోతున్నాం అని వాడు మాట్లాడేసుకొని ఎంజాయ్ చేసేస్తున్నాడు అనమాట. అదిగోండి బయటికి వెళ్తున్నాం మనం అని ఏదో అనుకుంటున్నాడు పాపం. కొంతసేపు అయితే బార్ ఏడు చేస్తాడు. ఇంకా అనమ్మా ఎక్కడికి వెళ్తున్నామమ్మా? మనం డాక్టర్ అంకుల్ని చూడడానికి వెళ్తున్నామా? సో వ్యాక్సినేషన్ కి వెళ్లే ముందు అయితే మాత్రం అందరూ మర్చిపోకుండా ఫీడింగ్ అయితే ముందే ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ వస్తూ ఉండొచ్చు కదా, వాళ్ళు ఫీడింగ్ ని చెక్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అందుకనే ఫీడింగ్ మాత్రం బిఫోరే ఇచ్చేయండి. ఐస్ ప్యాక్ మాత్రం మర్చిపోకుండా క్యారీ చేయండి. లేదు అంటే స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది పెయిన్ వచ్చే వ్యాక్సిన్ అయినా పెయిన్లెస్ వ్యాక్సిన్ అయినా రెండింటికి కామన్ స్వెల్లింగ్. కొంతమంది పిల్లల్లో, అందరిలో ఉంటుందని నేనైతే చెప్పను. సో మా బుడ్డోడు అయితే ఎక్సైటింగ్ గా ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము మేము అని హ్యాపీగా అన్ని చూసుకుంటున్నాడు అనమాట. బయట రోడ్లు ఎలా ఉన్నాయి, లైట్లు ఎలా ఉన్నాయి, గోడలు ఎలా ఉన్నాయి అన్ని చూసుకుంటున్నాడు. ఏం చెప్తున్నావు? పాలు తాగు, తర్వాత చెప్పొచ్చు మాటలు. చూసారా మా వాడి చిందులు, వాడే పాలు తాగేస్తాడంట, నేను పెట్టొద్దంట, వాడే పట్టుకొని తాగేస్తాడంట. అదిగోండి చూసారా వాడికి ఎంత సంతోషం వచ్చేసిందో వాడు పాలు తాగుతున్నాడని. ఎక్సైటెడ్ చెప్పు. తెలుసా నీకు ఎక్కడికి వచ్చాము మనం? అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఏడుపు. 2 నిమిషాలా? ఒక సెకండ్ అన్నాడు, అయిపోయింది. ఇంకా అయిపోయిందనా?
ఇంజెక్షన్ బాగుందా? బాగుంది ఇంజెక్షన్. ఎలా ఉంది ఇంజెక్షన్? ఎలా ఉంది? అయితే అయిపోయింది మొత్తానికి మా హనుకి. మేమైతే బయటకు వెళ్దామా లేకపోతే ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నాము. హను ఏమో ఇంకా ఎక్సైట్ అవుతూ ఉన్నాడు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అని. పాపం ఇంటికి తీసుకెళ్తే ఫీల్ అవుతాడేమో అని ఆలోచిస్తున్నాము. చూసారా వాడంతా హ్యాపీగా ఉన్నాడు వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత. బాగుందమ్మా వ్యాక్సినేషన్? వచ్చిందా? మళ్ళీ సెప్టెంబర్లో పొడిపించుకుంది కానీ నువ్వు సరేనా? ఏంటి హనుకు వ్యాక్సినేషన్ అని చెప్పి నువ్వు వచ్చి బోండాలు వేసుకున్నావా? మేమైతే మధ్యలో హను వ్యాక్సినేషన్ అని చెప్పి మేమైతే బోండాలు వేసేస్తున్నాం. బోండాలు, ఇడ్లీ, దోశలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగుంటుంది. మా బుడ్డోడైతే హాయిగా నిద్రపోతున్నాడు. మేబీ వ్యాక్సిన్ వేసారు కదా, మత్తుగా ఉందేమో బాగా నిద్రపోతున్నాడు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. బాయ్.